హాయ్ అండి. వెల్కమ్ టు మౌనీస్ వెల్. సో, ఈరోజు మనము కారం ఇంకా బెల్లం కాజాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అదైతే మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ స్నాక్స్‌ని ఎంజాయ్ చేయని వాళ్ళంటూ ఎవరుండరండి. ఎందుకంటే ఇది మనం చక్కగా టీవీ చూస్తానో, లేదంటే ఏదన్నా బుక్ చదువుతానో కూడా ఈ స్నాక్‌ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్కూల్స్‌కి వెళ్ళే పిల్లలకైతే లంచ్ బాక్స్‌లోస్ కూడా ఇవన్నీ పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఎంప్టీ చేసి తీసుకొస్తారు. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాము. ఒక కిలో మైదాకి 50 గ్రాముల బొంబాయి రవ్వ, 100 గ్రాముల నెయ్యి, ఒక కిలో ఆయిల్, ఒక కిలో మైదాకి హాఫ్ కిలో బెల్లం సరిపోతుంది. సో, ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. అండ్ అవన్నీ మనం మిక్స్ చేసుకొని ఇట్లాగా మెత్తగా కొంచెం ఆయిల్ వేసుకుంటూ అలాగా ఉండల్లాగా చేసుకొని ఒక తడి క్లాత్ అట్లా దాని మీద కప్పితే అది బాగుంటుందండి. మాయిశ్చరైజర్‌గా ఉంటుంది. సో, దాన్ని మనము ఇట్లాగ ఒక ప్లేట్ మీద లేదంటే దేని మీదైనా సరే చపాతీలాగా అలా చేసుకొని అలా మనం సైడ్‌కి పెట్టుకుంటూ ఉండాలనమాట. సో, దాన్ని మనము ఒక చిన్న సైజ్ బ్లేడ్ ఉంటుంది గదా! ఆ బ్లేడ్ చాక్‌తో చేస్తే ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్‌గా రాదు లేయర్స్ అనేది. సో, బ్లేడ్ ఉంటేనే కరెక్ట్ దీనికి. అలాగా సైడ్స్ అవన్నీ కూడా మనం కార్నర్స్ తీసేసుకొని పర్ఫెక్ట్ షేప్ కోసము అలాగా మనము లైన్స్ గీసుకుంటూ ఉండాలి. కుకింగ్ అనేది నాకైతే ఒక ఎక్స్‌పెరిమెంటల్ థింగ్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఏది పుట్టుకతో రాదు. సో, డే బై డే మనం ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ వన్ ఫైన్ డే మంచిగా ఒక మాస్టర్ షెఫ్ లాగా అవ్వచ్చు. ఎందుకు అనంటే ప్రతిదీ పర్ఫెక్ట్‌గా రావాలి. ఫస్ట్ టైమే మంచిగా చేసేసేయాలి అంటే అది ఎవరి వల్ల కాదు. సో, కొంచెం ఉప్పు, కారాలు ఎక్కువ అవ్వచ్చు. కొంచెం అట్లా అన్‌ఈవెన్‌గా ఉండొచ్చేమో. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పటికైనా సరే మనం ఖచ్చితంగా నేర్చుకుంటామనే ఒక హోపు, ఒక ఇంట్రెస్ట్, ఒక జీల్ ఉంటే మనం ఏదైనా సరే చేయగలము అనే ఒక మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ మనకి మనమే ఇచ్చుకోవాలి. మనకి ఎవరు వెనకాల సపోర్ట్ చేసి అది ఇది అని చెప్పలేరు కదా! సో, అట్లా మనము ఉండాలి పర్ఫెక్ట్‌గా. సో, ఇప్పుడైతే మనము కొంచెం ఆయిల్ అట్లా వేసేసుకుందాము ప్యాన్‌లో. అండ్ ఇందాక నేను చూపించినట్లు ఆ చిన్న చిన్న డర్బ్స్ అట్లాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం కొంచెం ఇలా పేపర్ మీద వేసుకొని పరుచుకోవాలి. అండ్ ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కినాక మనం పేపర్ మీద వేసుకున్నాం కదా! సో, అవన్నీ అట్లాగా ఎట్ ఎట్ ద టైమ్ అట్లా వేసేసుకోవాలి మొత్తం. అవి మొత్తం మీరు చూసినట్లయితే ప్యాన్‌లో అన్నీ అట్లా విడిపోతాయండి. సో, అది మీరు గుండలయిపోయినియి అన్నీ ఒకే దాని మీద ఏసేసామని భయపడక్కర్లేదు. ఎందుకంటే మనం వన్స్ ఆయిల్‌లో వేసినాక అట్లాగా పొంగుతాయి కూడా చక్కగా అలా నీట్‌గా. బోలొస్తే మనకి చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయండి ఎప్పుడైనా సరే. ఇలాంటి స్నాక్స్ అనేవి బోలు రావాలి బాగా. అదొకటి గుర్తనమాట. ఒక టిప్ అది మనకి కుకింగ్‌లో. సో, అట్లా మనము ప్రతిదీ అలా తీసేసుకొని ఒక్కొక్కటి కొంచెం సేపు అలా వెయిట్ చేసి అట్లా అట్లా పైకి కిందకి మనం ఊపి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దానిలో ఉన్న ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అది అట్లాగా పడిపోతుందనమాట కింద చట్టులో. అండ్ ఇట్లా బావుంటుంది కదా! ఈ ఈ కలరొస్తే చాలు. అండ్ ఇప్పుడు మనము బెల్లం కాజాలు ఎట్లా చేసుకోవాలో చూద్దాము. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ మనం బెల్లాన్ని ఇట్లాగా మొత్తం నీట్‌గా తరుక్కోవాలండి. ఎందుకంటే మనం గట్టి గట్టిగా అలాగా లావు లావుగా కోసేస్తే ఏమవుతుందంటే మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అలా కాకుండా మొత్తం అట్లాగా కొంచెం తరిగేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అలా సైడ్‌కి పెట్టేసుకుందాం. వెంటనే ఇంకా కొంచెం కరుగుతుంది అనుకున్నప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. సో, పెట్టుకొని కొంచెం పాకం అవ్వాలి. మంచిగా నీట్‌గా పాకం అవ్వాలి. సో, ఈలోపు మనం పాకం అయ్యేలోపు దానిలో ఏదైనా వేస్టేజ్ ఏదన్నా ఉంటే అట్లా చక్కగా నెట్‌లో పెట్టుకొని తీసేసుకుందాం. చూసారా కొంచెం బ్లాక్‌గా బెల్లంలో ఉండే సమ్ పార్టికల్స్ అట్లా బయటకొచ్చేస్తాయి. అది అలా సైడ్ పెట్టేసి మళ్ళా కొంచెం సేపు అట్లా పొయ్యి మీద పెట్టుకొని దాన్ని మనము తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం చిక్కపడుతుంది అనుకున్నప్పుడు మనం పాకం కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఇట్లా నురుగు రావాలి. నురుగొస్తే కొంచెం అయిపోతుంది, ఇంకొంచెం అయిపోతుంది అన్నట్టు. సో, ఇప్పుడు మనము బెల్లం పాకం ఎలా చూసుకోవాలి అనేది కూడా చూడాలి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి. సో, కొంచెం అట్లా దాంట్లో వాటర్ ప్లేట్‌లో పెట్టుకొని దాంట్లో కొంచెం ఆ ఉండని దగ్గరికి వచ్చి స్టిక్ అవ్వాలి. సో, ఇది ఇంకా అవ్వలేదు. సో, అందుకని మనం మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాము. స్టిక్ అవుతుందా లేదా అని చెప్పి. సో, ఇప్పుడు అయింది స్టిక్. అలా అవితే మనకి మంచిగా నీట్‌గా బెల్లం పాకం అనేది ఈక్వల్‌గా వస్తుందంటూ. లేదు అనంటే మనకి మొత్తం అంతా దీంట్లోనే ఉందసలు రెసిపీ బెల్లం పాకం అంటే. అందుకని మనకు ఆ ఉండనేది సరిగ్గా వస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. సో, ఇప్పుడు మనం బెల్లం చట్టులో కాజలన్నీ వేసేసి మొత్తం కలిపేసుకోవాలి బాగా. ఎందుకంటే పాకము మొత్తం అన్ని కాజాలకి నీట్‌గా పట్టాలి. ఒకదానికి పట్టి, ఒకదానికి పట్టకుండా ఉండకూడదు కదా! సో, నీట్‌గా ఈక్వల్‌గా పట్టేలాగా మనం చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ
ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా, స్వీట్‌గా ఉంటుంది. సో, ఇంకేదైనా మనకి పాకం ఎక్కువవుతుంది అనుకున్నప్పుడు మనం ఇంకొన్ని కాజులు అట్లా యాడ్ చేసుకొని, మనము పాకాన్ని మొత్తం అట్లా కిందకి పైకి, కిందకి పైకి తిప్పుతూనే ఉండాలండి. బెల్లం ఈజ్ నథింగ్ బట్ ఐరన్ కదా! మనకి చాలా అంటే చాలా బలం కూడా వస్తుంది బెల్లం తింటే. అంటారు కదా పెద్దవాళ్ళు. బెల్లము ఇంకా వేసిన పప్పులు తింటే చాలా ఐరన్ వస్తుంది అని. సో, దీంట్లో కూడా మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి మనకి ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. హెల్త్‌కి మంచిది అండ్ ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా తినేయగలరు. చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ టైమ్స్ ఇట్లాగా స్వీట్ తింటాము చక్కగా. మంచి క్లైమేట్‌లో ఇట్లాంటి ఒక రెసిపీస్ చేసుకొని తింటే మన మైండ్ కూడా చాలా రిలాక్సింగ్‌గా, చాలా సూతింగ్‌గా అనిపిస్తుంది. సో, రెడీ అయిపోయిందండి బెల్లం కాజాలు. సో, నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంకొక రెసిపీ అంటే దీంట్లోనే పార్ట్ 2 అనమాట. కారం కాజాలు. సో, ఇది కూడా చాలా ఈజీ ఏం లేదు. సింపుల్ అనమాట. ఇది కరేపాకు కారం అంటారండి. కరేపాకు కారం చేసుకునే ప్రిపరేషన్ కూడా నేను మీకు ఫర్దర్‌గా నేను వీడియోస్ పెడతాను మీకు వ్లాగ్స్. సో, ఇప్పుడైతే ఇది కరేపాకు కారము అండ్ అది నార్మల్‌గా కారం అనమాట. సో, కరేపాకు కారంలో మనము కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం అప్పుడు. మనం చేసుకునేటప్పుడు. సో, అందుకనే కొంచెమే సాల్ట్ యాడ్ చేసాం ఇప్పుడు. కరేపాకు కారము, నార్మల్ కారము, కాజాలు ఈ బెల్లం కలపనియి ఉంటాయి కదా విడిగా. సో, అవన్నీ అట్లా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే ఇంకా చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే కారం కారంగా, కొంచెం ఉప్పుగా అట్లాగా స్పైసీ అసలు చాలా అంటే ఇంకా సూపర్ ఉంటుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళకేమో బెల్లం కాజాలు, కారం ఇష్టపడే వాళ్ళకేమో ఇట్లా కారం కాజాలు. సో, 2 కలిపి మనం మిక్స్ చేసుకొని కూడా స్వీట్ తిన్నాక ఇలా హాట్ కూడా తిని చక్కగా ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు లేట్ మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పొచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.